అంతవరకు కొండగట్లో గర్భగుడి దగ్గర దొంగతనం జరిగింది. ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి అందరూ యాగం చేసి ఉండి కాలిపోయింది. యాదాద్రి వేణు కడతా మునుగుతుంది. అది కొండగట్ట వచ్చి మంచిగా ఉన్న కొండగట్టి అవుట్ అయిపోయింది. కొండగట్టి ఇప్పుడు దొంగతనం జరగలే. నువ్వు ఒక గుడి, ఓ దేవస్థానంలో గర్భగుడి దగ్గర ఉన్నటువంటి దేవుణ్ణే కాపాడలేని రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు 1000 కోట్లు ఇస్తుంది, 2000 కోట్లు ఇస్తుంది. నువ్వు ఇచ్చేదైతే పీకెళ్ళలేదు, ఇవ్వని గ్యారంటీ అది ఇవ్వని తెలుసు పక్క. గడ కొండగట్ల పేదోళ్ళు చచ్చిపోతే రాలేదా నువ్వు? ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే నువ్వు స్పందించలేదా? నువ్వు కొండగట్ట వస్తేవి పోతే అయిపోయాయి. నేను ఇంకా దొంగలు ముఠ వచ్చే గుడిలో కనీసము ఒక గుడిని కాపాడలేని ముఖ్యమంత్రి నువ్వు వచ్చిపోయినాక నువ్వు గుడిని అభివృద్ధి చేస్తా అంటే మొత్తం నీ డిపార్ట్మెంట్ మొత్తము అధికార యంత్రాంగం మొత్తం అలర్ట్గా ఉండాలి. అభివృద్ధి చేయాలని నిజంగా ఆలోచన ఉంటే, నువ్వు నిజంగా 100 కోట్లతో ఇస్తాను అవి ఇచ్చే ఆలోచన ఉంటే నువ్వు పక్కా ల్యాండ్స్ కొన్నవాడా, నీ కుటుంబ సభ్యులు జాగ్రత్త ఉన్నారు. ఆ జాగ్రత్తకు రేటు పెంచడానికి గుడి కడుతున్నావు. సరే ఏదో కానీ అనుకున్నాం, అది ఇచ్చేది అలగడం చెప్పాను. అది ఇస్తలేవా? నువ్వు వచ్చిపోయాక దొంగలు వాడే, పైసలు రాలే, దొంగలు మాత్రం గ్యారంటీగా వచ్చారు. నువ్వు కనీసం గుళ్ళో సీసీ కెమెరాలు ఏమైనాయి? ఈ అంటే రేపు పిచ్చిన పట్టుకేస్తారు. ఉన్నావు దొంగతనం కాదు, పిచ్చైన మత్తి భ్రమించి ఇలా ఎత్తుకపోయినా పక్కా చెప్తాడు. మీరు రాసి పెట్టుకోండి, గ్యారెంటీ చెప్తాడు. అది పెద్ద పెద్ద సంఘటన జరుగుతుందంటే వాళ్ళు మధ్య స్థిమితం లేకుండా చేస్తాడని చెప్పి దాన్ని టక్కంటే అవార్డు చేస్తాడు. దాన్ని ఆరితేరిన వ్యక్తి, బాగా ఎక్స్పర్ట్. కేసులను తారుమారేయడంలో, ప్రజల దృష్టి మళ్లించడంలో దేశంలో ప్రపంచంలోనే నెంబర్ 1 ఎక్స్పర్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ ఈ విషయం కూడా నువ్వు అభివృద్ధి చేస్తాను, గుడిలో దొంగతనం జరిగింది, దాన్ని కూడా కనీసం స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.